ఇదిగోండి కొన్ని మిర్చి సీడ్ ఇక్కడ వేసేస్తున్నాను. ఎండలుగా ఉన్నాయి కదా, కొంచెం నీడగా ఉంటుందని అటు వేసేసాను. చూడాలి వస్తాయేమో, కొంచెం ఇసుకేస్తున్నాను లైట్గా. వేరు ముక్కలు మట్టి చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ఇంకా తోటకూర, ఇదేదో చిన్న సీడ్ వేసాను, వస్తున్నాయి. ఇక్కడ కూడా వస్తుంది, చాలా బాగా వస్తుంది ఇక్కడ. ఎందుకండి ఈరోజు ఈ ఫ్లవర్ వచ్చింది, చిన్న మొక్క, వర్షాలు లేవు కదా, చిన్నగా విప్పింది స్టార్ లాగా. ఇది పింక్, ఇది కూడా వచ్చింది ఈరోజు. సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి మొగ్గలు. ఎందుకండి గోంగూర చాలా వేసాను, ఇది ఒక్కటి వచ్చింది. తోటకూర వచ్చింది, గోంగూరకే ఒక సీడ్ వచ్చింది, ఎండలకు సరిగ్గా రాలేదు. ఇందులో బెండ మొక్కలు చాలా పెట్టాను, 4, 5, 2 వచ్చింది. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. కింద తీసేస్తాను. తోటకూర వస్తుంది, బాగా డ్రై అయిపోయింది, వాటర్ పోస్తున్నాను. పాలకూర కూడా వర్షాలు వచ్చినప్పుడు అంత బాగా రావట్లేదు. ఎందుకంటే ఎట్లా డ్రై అయిపోతుందో పాలకూర కూడా. వర్షాలు అప్పుడు చాలా బాగా వచ్చింది. ఇవ్వండి టమాటా సీడ్స్, ఇవి టమాటా విత్తనాలు. ఇంతకుముందు కొనలేదు నేను, ఇలా టమాటా కట్ చేసి వేసేసాను. ఈసారి కొన్నాను, ఇంకొన్ని వేస్తున్నాను, నారు పోస్తున్నాను. ఇదిగోండి దీనిలో చాలా వేసాను టమాటా సీడ్స్. లైట్గా ఇసుక పోసేసాను. ఇవ్వండి 2 ఇక్కడ పోసేసాను, కింద వచ్చినాయి చిన్నవి, ఎండలకి ఎక్కువ రాలేదు, చిన్నవే ముదిరిపోతున్నాయి. మళ్ళీ పైన స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ ఒక వంగ మొక్క ఉంది, చిన్న గోడ పైన పెట్టాను, చిన్న డబ్బాలో. ఇందులో చాలా పోసాను నారు, మొత్తం ఇంక ఇసుకేసేసాను. లైట్గా వాటర్ చల్లుతాను. ఎండలు బాగున్నాయని వెయిట్ చేశాను, మళ్ళీ లేట్ అవుతుంది నారుకని పోసేసాను. నీడ పెట్టేస్తాను, బాగా ఇలా పెట్టేస్తాను, వాటర్ చల్లుతూ ఉంటాను. ఈ చల్లదనం ఉంది కదా, వస్తాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవ్వండి ఇవి కూడా ఇలా వేసేస్తాను సైడ్కి. వాటర్ చల్లుతానికి ఇంకా అవే వచ్చేస్తాయి.
ఇదిగోండి బటర్ఫ్లై దొరికింది. బంతిపూలు వీడియో తీస్తుంటే బాగున్నాయి కదా, కేసరి కలర్. దగ్గరకు తీసిన బటర్ఫ్లై వెళ్ళలేదు. ఇదిగోండి మందారం ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి. వైట్ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి ఈరోజు. ఇవి కోసేస్తున్నాను. చిక్కుడు చెట్టు బాగా వెళ్తుంది. దీని లోపల మొత్తం చిక్కుడు చెట్టే ఉన్నది కానీ చిక్కుడు లీవ్స్ ఇవ్వండి. ఈ ఫ్లవర్స్ కొయ్యగానే పాలు వస్తున్నాయి ఈ చెట్టు. ఎందుకండి వైట్గా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. సమ్మర్ కదా, ఇంకా ఇప్పుడే కొత్త కొత్తగా వస్తున్నాయి. వర్షాలు పడతాయి కదా, ఇక వాటర్ బాగా పెడుతున్నాను. ఇదిగోండి చిక్కుడు చెట్టు. చీమలు ఎంత బాగా వస్తున్నాయో. ఇదిగోండి మొత్తం విరగదీసేసాను కదా, చిగురు వస్తుంది. ఇదిగోండి కొన్ని ఫ్లవర్స్ కోసాను, కొన్ని మందారం పువ్వులు కూడా కోసాయి. బచ్చల కూర కోసేస్తున్నాను. దీనికి ఏం కట్టలేదు. ఇది ఇలా కింద వాలిపోయింది మొక్క మొత్తం, అయినా చాలా బాగా వచ్చింది కదా. ఇవ్వండి ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. బచ్చల కూర వాటర్ పడుతుంటే మట్టి మట్టి అవుతుంది. కింద లీవ్స్ తీస్తున్నాను. ఇవి ఎప్పుడో సీడ్ పడి బాగా వచ్చినాయి. వీటిని పెట్టలేదు, ఎప్పుడో సీడ్ ఇటు వేసేసాను వర్షాలప్పుడు. ఇప్పుడు బాగా వస్తున్నాయి. దీన్ని కూడా కొద్దిగా తీస్తాను. ఇదిగోండి ఇది కూడా దీన్ని ఏం కట్టలేదు, అది కూడా అట్లా వాలిపోయి బాగా వస్తుంది. పెద్ద పెద్ద లీవ్స్ రౌండ్గా వస్తున్నాయి. కింద మట్టిలో పడుతుంది కదా, దీన్ని కూడా కొంచెం తీసేస్తాను. కోస్తేనే ఇది బాగా వస్తుంది. ఇంక ఇటువైపు కొన్ని తీసేస్తాను. పండిపోతున్నాయి కింద లీపులు. ఇక్కడ కొన్ని ఆకులు కోసేస్తున్నాను. ఇక్కడ ఒక చోట గుబురుగా ఉంది, అందుకే కొన్ని తీసేస్తున్నాను. ఇదిగోండి ఒక మొక్క ఇట్లా పడిపోయి ఎంత బాగా వచ్చిందో. దీనికి పక్కనే ఉన్న చెట్లు ఉంటే సపోర్ట్ కట్టేయచ్చు. మందార మొక్క వచ్చినాక దానికి కొంచెం సపోర్ట్ ఇస్తాను. చిగురు వచ్చేసింది. ఇక్కడ ఒక లీఫ్ కోసేస్తాను. ఇంక ఇటు ఉన్నాయి, ఇవి కూడా తీసేస్తాను. కొంచెం గుబురుగా లేకుండా ఉంది. ఇదండి పెద్ద పెద్ద లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. ఎందుకండి గుబురుగా లేకుండా ఉంది. ఇది యాక్చువల్గా అది అలా పడిపోయి వచ్చింది. ఈ కొమ్మలు కొంచెం పెద్దవైతే ఇలా ఏమైనా రాయి పెట్టేస్తాయి. ఇది సపరేట్ ఇంకో మొక్క. ఇది ఈ మొక్క వేరు, ఆ మొక్క వేరు. దీన్ని కూడా కొద్దిగా తీస్తాను. ఇవ్వండి కొన్ని పువ్వులు, కొన్ని బచ్చల కూర ఈరోజు కోసాను. కొన్ని సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి పైన టెర్రస్ పైన. ఇక్కడ సింక్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు. ఇది ముద్ద సింక్ ఫ్లవర్. ఇది ఇంకా ఎండిపోతుంది. కొన్ని ఆకులు లాగేస్తున్నాను. తీసేసాను. ఇవన్నీ కోసాను ఈరోజు. కొన్ని కాకర మొక్కలు కూడా పడినాయి. ఇదంతా బంతినారు చల్లాను. ఇంకా లైట్గా వస్తుంది ఏదో మరి. ఈ ఎండలకి ఎలా వస్తాయో. వర్షాలు పడినాక ఇంకా ఉన్నాయి బంతి పువ్వులు, ఇంకా చల్లుతాను. దేవుడికి పెడతారా? పెట్టచ్చు.